అనంతపురం జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు హై టెన్షన్ వాతావరణం తలపిస్తున్నాయి. గతంలో యునానిమస్ గా జరిగే ఈ ఎన్నికల్లో రాజకీయ జోక్యం, న్యాయవాదులు రెండు వర్గాలుగా విడిపోవడంతో సార్వత్రిక ఎన్నికల్ని తలపిస్తోంది. నాన్ ప్రాక్టీస్ లాయర్స్ ఓటింగ్ విషయంలో ఇరు వర్గాల మధ్య రచ్చ సాగుతోంది. ఎలాంటి ఐడెంటిటీ లేకుండా ఓటింగ్ ఎలా చేస్తారంటూ కొందరు వ్యతిరేకిస్తున్నారు. అసలు ఎందుకు బార్ అసోసియేషన్ లో ఇలాంటి పరిస్థితి నెలకొంది? దీనిపై మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. సాధారణ ఎన్నికల తరహాలో ఇక్కడ అనంతపురం జిల్లాలో నెల రోజుల నుంచి కూడా చాలా వరకు కూడా హడావిడి నెలకొంది. ప్రస్తుతం అనంతపురం జిల్లా కోర్టులో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల తీరును మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మనతో అడ్వకేట్స్ ఉన్నారు. కొంతమంది పోటీ చేసిన అభ్యర్థులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్స్ ఈరోజు జరుగుతున్నాయి. ఎన్ని పోస్టులకి జరుగుతున్నాయి? మొత్తం ఎంతమంది ఈ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు? ఈరోజు మొత్తం బార్లో 945 మంది ఉంటే అందులో 804 ఓట్లు, 814 ఓట్లు ఈరోజు వినియోగించుకుంటున్నారు. యాజ్ యూజువల్గా మామూలుగా జరిగినట్లే ప్రతి సంవత్సరానికి ఒకసారి మాకు ఈ బార్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతాయి. అందులో భాగంగానే ఈ సంవత్సరానికి ఇప్పుడు కొత్త ప్యానెల్ ఎన్నుకోవడానికి ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 2 పోస్టులకి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మిగతా 5 పోస్టులు ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ పోస్టులకి ఈరోజు పోటీ జరుగుతుంది. సరే, ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతము అంటే ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి ఈ ప్యానెల్కి సంబంధించి ప్రధానంగా ఒక అడ్వకేట్గా మీరు ఏమి కోరుకుంటున్నారు? వాళ్ళకి మీరు ఏమి విజ్ఞప్తి చేస్తున్నారు? మరియు ప్రత్యేకించి న్యాయవాదులుగా మేము కేసులు సత్వరంగా పరిష్కారం అయ్యేదానికి, ఎక్కడైతే కోర్టులు ఖాళీగా ఉన్నాయో పోస్టు భర్తీ చేయాలో వాటన్నింటి గురించి తీసుకెళ్లేదానికి ముందుంటుందని, వచ్చేటువంటి నాయకత్వం ముందుంటుందని మేము శుభాశతో వాళ్ళని ఆహ్వానిస్తున్నాము. దాదాపు 804 ఓటర్లు తీసుకుంటున్నారు. ఉదయం 8:30 నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. మీరందరూ చూస్తున్నారు, కోలాహలం అంటే కోలాహలం తప్పకుండానే. న్యాయవాదులే ఏదైనా ప్రజాస్వామ్యానికి గతంలో కూడా స్వాతంత్రానికి ముందు నడిపించిన వాళ్ళు కాబట్టి మాకు కూడా ఉత్సాహం ఉంటుంది. న్యాయవాదుల్లో కూడా ఒక ఉత్సాహం, ఉత్సాహం అనేది ఉంటుంది. సమస్యల పరిష్కారానికి మా అనంతపురం జిల్లా ముందుండి సమస్యల పరిష్కారానికి చూస్తుందని మంచి వాతావరణంలో జరుగుతున్నాయి. వీటన్నింటినీ మీరందరూ కూడా ఆహ్వానించాల్సిందే. ఇది ప్రతి ఒక్కరు తమ యొక్క ఓటును నిర్ణయించుకునే దానికి ఉత్సాహంతో వస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు మీరు కూడా ఇక్కడ పోటీ చేసినారు. దాదాపుగా ఏకగ్రీవంగా లైబ్రరీ సెక్రటరీగా కూడా ఎన్నికైనట్టుగా తెలిసింది. మొదటిగా మీకు కంగ్రాట్స్ చెప్తూ, ప్రస్తుతం ఈ ఎలక్షన్స్కి సంబంధించి చాలా వరకు కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నిన్న ఉన్నటువంటి బ్యాలెట్ నెంబర్ వేరు, ఈ రోజు ఎలక్షన్స్కి వచ్చినప్పటికీ బ్యాలెట్ నెంబర్ మారిపోయింది. నెల రోజుల నుంచి కూడా కష్టపడి మేము బ్యాలెట్ నెంబర్ని ప్రచారం చేసుకుంటే తిరిగి ఇక్కడ ఎన్నికలు నిర్వహించేటువంటి అధికారులు ఈ బ్యాలెట్ నెంబర్ని ఈ రోజుకి మార్చేశారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మరి కోర్టులో కూడా స్వల్ప ఘర్షణ జరిగినట్టుంది. దానికి సంబంధించి ఒక అభ్యర్థిగా మీరు ఏం క్లారిటీ ఇస్తారు? సార్, ఇక్కడ అయితే దాదాపుగా మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4 వరకు ఎలక్షన్ జరుగుతుంది. సాధారణంగా అయితే ఈ ఎలక్షన్ ఆఫీసర్స్ వాళ్ళు ముందుగా డిసైడ్ చేసి అభ్యర్థికి ఏ కలర్ పేపర్ వస్తుంది, ఏ సీరియల్ అనేది తెలియజేయాలా. అది ఏం జరిగిందో ఆ విషయం అయితే నాకు తెలియదు. ఏదైతే మీరు అడిగారో కోడ్ మారింది అని, అది నాకు తెలియదు. మిగతా విషయానికి వస్తే ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ కలిసికట్టుగా మన బార్ అసోసియేషన్కి ఏమి కావాలా, మనకి బార్కి బెంచ్కి ఏ విధమైన అనుసంధానాన్ని ఏర్పాటు చేసుకోవాలా, అలాగే మన ఎవరైతే జడ్జెస్ వేకెన్సీస్ ఉంటాయో అవన్నీ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్ళి బార్ అసోసియేషన్ కమిటీ తరఫున, అలాగే మన అడ్వకేట్స్, జూనియర్ అడ్వకేట్స్కి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఈ బయట జరిగే సమస్యలను కాకుండా ఇక్కడ కోర్టు కంపౌండ్లో జరిగే సమస్యలు రెగ్యులర్ ప్రాక్టీస్ వాళ్ళని అందరికీ అనుకూలంగా ఉండే విధంగా కలిసి ఉండి ఈ యొక్క కమిటీ వచ్చేది సంవత్సరానికి ఒకసారే కాబట్టి ఈ కమిటీ ముఖ్యం కాదు. మనం ఉన్న టైంలో మనం ఏం చేయాలా, జూనియర్స్కి ఏం చేయాలా, ఈ బార్ అండ్ బెంచ్కి ఏం చేయాలా, ఉన్న వేకెన్సీస్ని మనం హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళి అంత కలిగుడిగా చేసి ముందుకు పోవాలని నా యొక్క మనవి. ఈసారి ఎందుకో ఎన్నికల కోలాహలము చాలా తీవ్రంగా కనిపిస్తుంది. తర్వాత కూడా దాదాపుగా ఎప్పుడూ లేని విధంగా ఈసారి మేనేజ్ చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగటం లేదని చెప్పేసి మీతో పాటు పోటీ చేసిన కొంతమంది అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దానికి మీరు ఎన్నికల కోలాహలం అయితే ఏమి లేదు, మామూలు రెగ్యులర్గా జరిగే విధంగానే జరుగుతుంది. ఇది అంటే అనంతపురం జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. చాలా వరకు కూడా హడావిడిగా ఇక్కడ కొనసాగుతుంది. కొంత
అంటే ఎన్నికలకి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరి ఇవాళ దాదాపుగా 810 మంది అడ్వకేట్స్ ఓటు హక్కును వినియోగించుకొని మరి ఈరోజు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అయితే ఏది ఏమైనా ఎప్పుడూ లేని విధంగా ఈసారి మాత్రం ఎన్నికల ప్రాధాన్యత పెరిగింది అని చెప్పొచ్చు. అధ్యక్షునిగా దాదాపు నలుగురు పోటీ చేస్తున్నారు. అదేవిధంగానే ప్రధాన కార్యదర్శికి కూడా తీవ్రంగానే పోటీ ఉన్నటువంటి ఈ 5 పోస్టులకి కూడా చాలా వరకు కూడా తీవ్రంగానే పోటీ ఉందని చెప్పొచ్చు. ఈ జిల్లా కోర్టులో ఈ ఎన్నికల సందర్భంగా న్యాయవాదుల మధ్య స్వల్ప ఘర్షణ కూడా జరిగింది. అయితే దీన్ని కాసేపు ఎన్నికలకు సంబంధించి అంతరాయం కూడా కలిగింది. తర్వాత కూడా ఎన్నికలని కంటిన్యూ చేస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇది ఎన్నికలకు సంబంధించి తాజా సమాచారం. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, జిల్లా కోర్టు నుంచి.